హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. గత కొద్ది కాలంగా నేను స్టార్టింగ్లో ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల గురించి ఒక 2-3 షోలు చేశాను. ఇప్పుడు ఆమె పేరు ఎందుకు ఎత్తట్లేదు నువ్వు అని అంటే నోటీస్లో ఉంది కాబట్టి ఆమె పేరు మనం తీయకూడదు, మీకు ఆటోమేటిక్గానే అర్థమై ఉంటుంది. ఏదైతే పాల్కి తండాల ప్రజలు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలో డబ్బులు పెట్టి మోసపోయారో అదే కేసు గురించి మాట్లాడుతున్నాను. చాలామంది అంటున్నారు ఆమె కూడా మీకు డబ్బులు ఇచ్చిందా, ఆ విషయం గురించి మాట్లాడలేదేంటి, కంప్లీట్గా పక్కన పెట్టేశారని అంటున్నారు. మేమైతే కంప్లీట్గా పక్కన పెట్టలేదండి, దాని మీద కేసు జరుగుతుంది ఇప్పుడు. దానితో పాటుగా ఏదైతే నోటీస్ వచ్చిందో దానివల్ల మేము ఇప్పుడు జస్ట్ సైలెంట్ అయ్యామంతే, వదిలిపెట్టలేదండి, సైలెంట్ అయ్యాం. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము మాట్లాడతాము. ఇప్పుడు ఇదే విషయం మీద సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఓకే, ఈ కేసుని ఎవరైతే ముందు వెలుగులోకి తీసుకొచ్చారో అడ్వకేట్ సుబ్బారావు గారు, ఆయన మీద సోషల్ మీడియాలో కొన్ని విధమైన వీడియోస్ అనేవి సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సుబ్బారావు కాంప్రమైజ్ అయిపోయాడు, సుబ్బారావు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి అమ్ముడు పోయాడు, అందుకని ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. అలాగే ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ముందు ఆ విషయాన్ని పెద్ద హైక్ చేసుకుని వ్యూస్ కోసమే చేశాయి, బాధితుల్ని రోడ్డుని నిలబెట్టేశారు, ఇప్పుడు బాధితులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే పాల్కి తండాల్లో జరిగిందో మైక్రో ఫైనాన్స్ ఇష్యూ, ఆ ఇష్యూ మీద మేము లాస్ట్ వరకు కూడా స్టాండ్ తీసుకుంటామని అంటున్నాము. ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో కాంప్రమైజ్ అయిపోయారు, మీ మీడియా ఛానల్స్ కూడా ఏం మాట్లాడలేదు అంటున్నారు, ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. స్టిల్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము స్టాండ్ తీసుకుంటామనే చెప్తున్నాము. మొదటికెళ్ళి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఇప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బారావు గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి అసలు ఇప్పటి వరకు జరిగినదేంటి, జరుగుతున్నదేంటి, దీని వెనకాల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉందా, మన పోలీసులు అనే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, పోలీసు శాఖ అలసత్వం అనేది దీనిలో ఉందా అనే విషయాలు ఆయన అడిగి మాట్లాడుకుందాం. ఇప్పుడు సుబ్బు గారు నమస్తే సార్, నేను రాజీని మాట్లాడుతున్నా కైజర్ నుండి. చెప్పండి. అదే సార్, నేను లైవ్ లో ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఏదైతే ఈ కేసు జరుగుతుందో ఆ కేసులో మీరు సైలెంట్ అయిపోయారు. స్టార్టింగ్లో మేము కూడా మీ వీడియోస్ తీసుకున్నాము, ఇప్పుడు మేము కూడా మీతో పాటు కలిసి మనం అందరం కలిసి మంగ్లీతో కాంప్రమైజ్ అయ్యారని చెప్పేసి సమ్ కామెంట్స్ కాల్స్ అనేవి వస్తున్నాయి సార్ మాకు. దాని గురించి మాతో పాటు మిమ్మల్ని కూడా ఒక క్లారిటీ తీసుకుందాము, ఎంతవరకు వచ్చింది ఏంటి కోర్టులో అని చెప్పేసి నేను కాల్ చేశాను సార్ మీకు. చూడండి, నేను ఆల్రెడీ అంటే మాకు కొంచెం మిస్సెస్ కి హెల్త్ బాగుండలేక నేను ఒక 10 రోజులు ఊరికి వెళ్ళిన మాట వాస్తవం రాజమండ్రికి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకు అని అంటే మధ్యలో ఈ బండి సంజయ్ గారి కుమారుడిది ఈ పాక్సో కేసు వచ్చి మీడియా టెన్షన్ కొంత అటువైపు వెళ్ళడం జరిగింది, అది వాస్తవం. కానీ మంగ్లీ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇప్పుడు మీ టీవీ కాదండి, అన్ని సోషల్ మీడియా ఛానల్స్ నేను మీ మీడియా వేదికగా ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా మంగ్లీ కేసులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేసేంత వరకు అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా దీన్ని కాంప్రమైజ్ కి తీసుకొని రాడు. ఓకే సార్, పంజాగుట్ట పోలీసుల మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, అది ఎంతవరకు వచ్చింది సార్? పంజాగుట్ట అది ఆఫ్టర్ వెకేషన్ తర్వాత ఎవరైతే సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన సస్పెండ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిలో ఏవి కూడా ఫాలో కాలేదు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ మంగ్లీ గారికి సంబంధించినటువంటి డిఫమేషన్ సూట్ కూడా ఈ నోటీస్ వెళ్తుంది కానీ ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు. సో నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఈవెన్ మాకు కూడా వచ్చింది. సో దానికి వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని అంటే తప్పు అని చెప్పినందుకు డిఫామేషన్ కేసు వేస్తారంటారా వాళ్ళు? అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే ఆవిడ గురించి మంచి అయితే చెయ్యాలి, ఆవిడ చేసిన తప్పును మాత్రం సమాజానికి చూపించడం మాత్రం తప్పు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు సమాజంలో ఎక్కడైతే ఇప్పుడు మీడియా ఇస్ ద 4th ఎస్టేట్, సమాజంలో ఇది ముఖ్య భూమికి పోషించే 4వ స్తంభం. ఇది మీడియాను భయపెట్టి బెదిరించే ప్రయత్నమే కదా. ఎక్కడైనా సరే ఇప్పుడు మోడీ గారి గురించి వస్తాయి వీడియోస్, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తాయి. మరి వాళ్ళు ఎక్కడ కూడా మీడియాని ఎందుకని అంటే నిందితులుగా చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి మీడియా యొక్క విలువ తెలుసు. ఈ రోజు అదే మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చి, అదే యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చి, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చి తలపిరుచుతనంగా అదే విధంగా నన్ను ఎవరేం చేయగలరులే, నేనే మొత్తం, నేనే రాజు, నేనే మంత్రి అన్న విధంగా ప్రవర్తిస్తున్నటువంటి నియంత్రణగా ప్రవర్తిస్తున్నటువంటి మంగ్లీ గారు ఈ రోజు అదే మీడియా నుంచి వచ్చినటువంటి, నేను మీడియా నుంచి వచ్చినని చెప్పుకుంటున్నటువంటి మంగ్లీ గారు మరి మీడియాకి నోటీసులు పంపించడం అనేది ఎంతవరకు సమంజసం? అక్కడ మీరు చూసినట్టయితే ఆవిడ బుద్ధి కుశలత ఇక్కడే అర్థమవుతుంది.
ఇక్కడ ఆవిడ వంకర బుద్ధి కానివ్వండి, మీడియాని బెదిరించడం కానివ్వండి, భయపెట్టడం కానివ్వండి, ఖబర్దార్ నా జోలికి వస్తే మీ సంగతి ఏంటో చూస్తా అనే విధంగా మీడియాని భయపెట్టే కార్యక్రమాలు కానివ్వండి, మీడియాని అంటే ఏంటంటే ప్రతి స్థాయిలో ఆవిడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం, ఆఖరికి వాళ్ళ మ్యూజిక్ టీచర్ తో సహా భయపెట్టి భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీడియా ఈ రోజు నేను మీ మీడియా వేదికగా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే శ్రోతలకు కూడా అదే విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మంగళి గారిని బాయ్కట్ చేయాలి. ఆవిడ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఒక్క ఆధారం చూపించమని నేను ఎన్నో బహిరంగ సవాళ్లు విసిరాను. నేను బాధితుల పక్షాన ఉంటా, బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతా అని చెప్పేసి పోస్టులు పెట్టినటువంటి ఆవిడ్ని మీరు క్రియాశీలకంగా వ్యవహరించండి, మీరు పోస్టులకు మాత్రమే పరిమితం కాకండి, రండి ఏది మన ప్రజాక్షేత్రంలోకి రండి, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే కూర్చొని మాట్లాడదాం రండి, మీడియా వేదికగా మాట్లాడదాం రండి, మీ దగ్గర ఎటువంటి తప్పు లేకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా రమవత్తు మధు మీద కానివ్వండి, పాల్దీయ భరత్ చౌహాన్ మీద కానివ్వండి, పాల్దీయ శైలజ చౌహాన్ మీద కానివ్వండి, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మీద కానివ్వండి, స్టిల్ ఇప్పటికీ కూడా మంగళి గారు కేసు పెట్టాల. ఎంతవరకు ఎవరైతే ఎక్స్ మన డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు ఉన్నారో, అడ్వకేట్ సుబ్బు గారు నన్ను తిట్టారనో, లేదా హేమాకాంత్ రెడ్డి నన్ను తప్పుగా పట్టించిందనో వీళ్ళ మీదే ఇస్తుంది తప్ప ఈవిడ పేరు చెప్పి ఈవిడ కూడా ఉంది కేసులలో, ఈవిడ పేరు చెప్పారని అంటుంది. పోనీ ఈవిడ పేరు చెప్పి వాళ్ళందరూ బిజినెస్ చేసినప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? బాధితుల తరఫున కేసు వాదిస్తున్న అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టగలిగినటువంటి మంగళి గారు మరి ఆవిడ పేరు చెప్పి దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి 9 మంది ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళ మీద ఎందుకని మరి కేసు ఫైల్ చేయలేదు మంగళి గారు? ఈ రోజు దుబాయ్ పారిపోయారని అంటున్నారు, ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు? ఎందుకని మరి ఆవిడ కనుమరుగవడానికి కారణం ఏంటి? ఈ రోజు ఆవిడ ఏ తప్పు చేయకపోతే, నిజంగా ఆవిడ ఏ తప్పు చేయకపోతే ఇంతకు ముందు వచ్చి మీడియా ముందు మాట్లాడిన విధంగా ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ తమ్ముడు నేను శుద్ధపోసిని నేను సాంప్రదాయాన్ని అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి శివ చౌహాన్ ఈ రోజు ఏ రంధ్రంలో దాక్కుందో, వీళ్ళందరూ ఎక్కడికి కనుమరుగైపోయారు? వీళ్ళందరూ కనుమరుగైపోవడానికి గల ఆంతర్యం ఏంటి? మరి ప్రతి విషయాన్ని డిఫెన్స్ చేసుకున్న వీళ్ళ అకౌంట్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగి అన్న తర్వాత ఎందుకని మళ్ళీ వీళ్ళు పెదవి విప్పడం లేదు? ఇవన్నీ కూడా మనం ప్రజలందరూ కూడా విమర్శించాల్సింది, అడగడం కాదు, వాళ్ళని కడగాలి. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ప్రతి విషయంలో కూడా ప్రతి స్థాయిలో కూడా ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. విక్టిమ్ కార్డు యూజ్ చేసింది, అదే విధంగా లేడీస్ కార్డ్ అంటే విమెన్ కార్డ్ యూజ్ చేసింది, క్యాస్ట్ కార్డ్ యూజ్ చేసింది, ఆఖరికి అన్ని సామ వేద దాన దండోపాయాలు అన్నట్టుగా ఆఖరికి రిలీజియన్ కార్డు కూడా యూజ్ చేసింది. కానీ ప్రజలెవరు కూడా నమ్మకుండా ఆవిడకి అంటే బుద్ధి చెప్పినట్టు తిట్టు కొట్టేసరికి ఇప్పుడు కనుమరుగైపోయింది. ఎందుకని మాట్లాడటం లేదు? ఎందుకని ఆవిడ మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడతా నేను పోరాడతాను ఆవిడ ఎందుకని బాధితులను ఓదార్చడానికి వద్దిపట్ల తాండాకు కానీ పాల తాండాకు కానీ వెళ్ళలేదు? ఎందుకని రమవత్తు మధు బాలాజీ నాయక్ బాధితుల్ని పరామర్శించలేదు? ఎందుకు వాళ్ళకి నేను చూసుకుంటా, నేను తప్పకుండా పోలీస్ వ్యవస్థ ద్వారా మీకు న్యాయం చేస్తానని ఎందుకు భరోసా కల్పించలేదు? ఎందుకు ఇప్పటి వరకు కనీసం బాధితుల పట్ల లేదా చనిపోయిన వారి పట్ల ఆవిడ క్యాస్ట్ కార్డ్ యూజ్ చేసింది కదా ఒక బంజారా బిడ్డను అని, మరి ఎందుకని బంజారాలో ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు, బంజారా అభివృద్ధి కోసం ఒక తట్టడ మట్టి ఎత్తిన ఆవిడ కూడా కాదు కదా ఈవిడ. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంతో మంది బంజారాలు 9 మంది బంజారాలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమనండి ఎవరికి దమ్ముంటే. సో ఫైనల్ గా సుబ్బు గారు నిందితులతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తరపున నిలబడతారు, నిందితులకు అనేది శిక్ష పడాలి. 100% ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆఖరికి ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది, ఆఖరికి ఆయన కూడా ఇందులో నిందితులకు యాడ్ చేయడానికి నేను ఎటువంటి సంకోచం చెందను. ఆ సెంట్రల్ మినిస్టర్ ఉన్నందుకే మంగళి ఇంత ధైర్యంగా ఉంది అని అంటున్నారు. 100% కదండి. ఇప్పుడు ఆవిడ నాతో నా సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించి నాకే ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించి రకరకాల వ్యక్తులతో ఫోన్లు చేయించి భయపెట్టించే ప్రయత్నం చేసిందంటే ఈ రోజు ఇంత మీరు చూడండి, మీరు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఎవరైతే ఎమ్మెల్యే గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు 2 గంటల తర్వాత హత్యలో ఉన్నప్పుడు ఫలానా 2 గంటల క్రితం ఎమ్మెల్యే గారితో ఉన్నారని ఆ ఎమ్మెల్యే గారిని కూడా పార్టీ చేసి కేసు బయట చేసినటువంటి ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో
మరి ఇంతమంది నెత్తి నోరే బాదుకొని అయ్యా ఇందులో పలానా ఆవిడ ఉందంటే ఎందుకని ఇంతవరకు ఆవిడని అరెస్ట్ చేయట్లేదు? అంటే ఎందుకని సిపి సజ్జనార్ గారి తుపాకీలో బుల్లెట్లన్నీ అయిపోయాయా? ఎందుకు సిపి సజ్జనార్ గారు దీంట్లో మాట్లాడడం లేదు? ఎందుకని పోలీస్ వ్యవస్థ ఆవిడని అరెస్ట్ చేయడం లేదు? అంటే ఏమన్నా అరెస్ట్ ఇంత వ్యతిరేకత వచ్చి 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా ముక్తకంఠంతో ఆవిడ చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు ఎందుకు పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఒకవేళ ఆవిడ పారిపోయింది అంటే పారిపోవడానికి ఎవరు సహకరించారు? మరి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద వీళ్ళు దులిపేస్తున్నటువంటి వీళ్ళ జులుం చూపిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మరి ఎందుకు నిద్రావస్థలోకి వెళ్ళింది? ఎందుకు మంగ్లీ కేసునే ప్రత్యేకించి దీన్ని ప్రస్తావనకు తీసుకుని రావట్లేదు? ఎందుకని మంగ్లీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకని మంగ్లీ తరపున లేదంటే బాధితుల తరపున పోరాడుతున్న సుబ్బుకు బ్రీత్ టెస్ట్ చేశారు? ఇవంతా కూడా సమాజం చూస్తుందండి. ఖచ్చితంగా మంగ్లీ గారు దీంట్లో ఉన్నారని బాధితులు చెప్తున్నారు. ఆవిడకి ఎటువంటి సంబంధం లేకపోతే ఆవిడకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ గురించి విన్న విషయాలు ఎందుకు చెప్పలేదు? వాళ్ళ తమ్ముడి మీద జరిగినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదు? వాటి గురించి అసలు ఎందుకు మాట్లాడటం లేదు లేదా ఖండించడం లేదు? ఎందుకనంటే మనకు చెప్పకనే అర్థమయ్యేది ఏంటంటే ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే కదా. కొంతమంది పేడ్ ఆర్టిస్ట్ని పెట్టి మాట్లాడించడం, నా కోసం మాట్లాడండి, నా కోసం అది మాట్లాడండి అని మాట్లాడించడం, మీడియాలో వచ్చినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిలీట్ చేయించమంటాం, బ్రతిమలాడటం, బయటెట్టడం, ఇలా చివరికి అందరికీ నోటీసులు పంపిస్తే ఏం చేయగలరండి? అంటే ప్రజల గొంతుకును నొక్కగలరా? ప్రజల ఆవేశాన్ని ఆపగలరా? మోసపోయిన ప్రజలకు న్యాయం చేయగలరా? ఎవరికి దమ్ము ఉంటే ఏ మీడియా మీద అయితే నోటీసులు పంపించిందో, ఏ అడ్వకేట్ సుబ్బు మీద ఆవిడ ఎక్స్ట్రాక్షన్ కంప్లైంట్ ఇచ్చిందో, ఆవిడకి దమ్ము ఉంటే ఆవిడ పేరు చెప్పి వ్యాపారం చేసిందని చెప్పి అంటుంది కదా, ఆవిడ కూడా ఉంది అని బాధితులు చెప్తున్నారు. ఆవిడ పేరు చెప్పానని అంటున్నారు కాబట్టి మరి ఎందుకని ఆవిడ పేరు చెప్పి వ్యాపారం చేసి కోట్లల్లో ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళ తమ్ముడిని కానీ మిగతా నిందితులు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా సమాజం అంతా మీరు చూడండి, అందరూ కూడా భయాందోళనకు లోనవుతున్నారు. అంటే ఈ చట్టాలన్నీ, ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా సామాన్య ప్రజానీకానికైనా, అంటే సెలబ్రిటీస్ కి, అదే విధంగా బడాబాబులకి, రాజకీయ నేతలకు సంబంధించి ఈ చట్టాలు వర్తించవని వాళ్ళు వాపోతున్నారు. ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ కొడుకు బండి సాయి భద్రత కనిపించలేదని పోస్టర్లు వేసినటువంటి ఈ పెద్దలందరూ కూడా మరి మంగ్లీ కేసులో ఎందుకని పోస్టర్లు వేసి ఆవిడ కనపడట్లేదు, బాధితులకు న్యాయం చేయండి, 9 మంది ప్రాణాలకి విలువ ఏది అని చెప్పి ఎందుకు పోస్టర్లు వేయడం లేదు? నేను సమాజంలో ఉన్న కొంతమంది ప్రభుత్వ పెద్దల్ని, అదే విధంగా రాజకీయ నాయకులను కూడా నేను ఇదే మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నా. ఎందుకని అక్కడ మరి ధారాళంగా విస్తృతంగా మెట్రో లైన్లలోకి వెళ్ళి ప్రచారం చేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రచారం చేసి వాల్ పోస్టర్లు అంటించినటువంటి వీళ్ళు మరి ఎంతమంది వందల మంది అమాయకులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వీళ్ళు ఎవరో డబ్బులు ఉన్నోళ్ళు లేరనా? రాజకీయంగా ఉన్నవాళ్ళు లేరనా? అదే విధంగా మరి వీళ్ళకి ఓట్లు వచ్చేసరికి మాత్రం వీళ్ళు కావాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? నిజంగా ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం అవుతుందనేది ఒక న్యాయవాదిగా నా ఆవేదన మీ మీడియా వేదికగా చెప్తున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గొంతుకకు మేము కూడా తోడవుతామండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మీతో పాటు మా ఛానల్ కూడా సపోర్ట్ ఉంటుంది సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నాం కదండి, ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో మోసపోయారో, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో డబ్బులు పెట్టి మోసపోయారో బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున మొదటి నుంచి కొట్లాడుతుంది కూడా అడ్వకేట్ సుబ్బారావు గారు. సో ఆయన ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న రాత్రి, ఈరోజు మార్నింగ్ బయటకు వచ్చింది. దానిలో ఏమంటున్నారంటే సుబ్బు అనే అడ్వకేట్ వెనక్కి తగ్గడు, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు జైలుకి వెళ్ళాలి, బాధితులు ఉన్నారో బాధితులకి న్యాయం జరగాలని. అలాగే కొంతమంది ఏవైతే నేను కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను దాని కింద కూడా ఈ మైక్రో ఫైనాన్స్, ఎందుకంటే నేను ఆవిడ పేరెత్తను, ఇప్పుడు ఇది నోటీస్ పీరియడ్లో ఉంది కాబట్టి ఆవిడ పేరెత్తను. ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు, మీకు కూడా ఏమైనా డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. నేను యాక్చువల్లీ ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను, మాకు ఈ నోటీస్ ఇచ్చింది కొంతమంది, అప్పుడు కూడా మంగ్లీకి మీరు అమ్ముడుపోయారు అని చెప్పేసి అంటే దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ రోజు మాకు ఏదైతే నోటీస్ ఇచ్చిందో ఆ నోటీసు మాకు కూడా వచ్చింది. దానివల్ల మేము ఏదైతే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ వల్ల మేము ఆ ఇష్యూ మీద మాట్లాడడం ఆగామంతే, ఆపలేదు, కొంతకాలం ఆపాము. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు పెట్టాము, లక్షల రూపాయలు పెట్టామని చెప్పేసి బాధితులు వాపోతున్నారో వాళ్ళందరి పక్షాన్ని కూడా
మేము తోడుంటాము, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా గొంతు ఉంటుంది. ఏదైతే సుబ్బు గారు ఇప్పుడు లైవ్లో మాట్లాడారో ఆ మాటలు విన్నాం కదండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఉంటుందని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తున్నారు. అలాగే మనం స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటున్నదే, సుబ్బారావు గారు కూడా మొదటి నుంచి చెప్తున్నారు, నన్ను ఒక ఎమ్మెల్యేతో బెదిరించింది, ఒక సెంట్రల్ మినిస్టర్తోనూ ఈ పర్టికులర్ పర్సన్ అనేది బెదిరించింది, వాళ్ళు నాతో కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేశారు, నేను కాంప్రమైజ్ అవ్వనందుకే నన్ను ఇట్లాగా బ్యాడ్గా పొట్రైడ్ చేస్తున్నారు, పోలీసులు కూడా డబ్బున్న వాళ్ళకి ఒకలాగా డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా వాళ్ళు న్యాయం చేయడానికి చూస్తున్నారని చెప్పేసి సుబ్బారావు గారు అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈయన మాట్లాడారో ఆయన మాటల్లోనే విన్నాం మనము. ఈ కేసు ఎండ్ అయ్యేంత వరకు, ఈ కేసును మొదలుపెట్టిందే అడ్వకేట్ సుబ్బారావు గారు. ఆయన చెప్పిన మాటలే, నేను ఈ కేసు ఎండ్ అయ్యేంత వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఉంటామని అంటున్నారు. అలాగే నేను కూడా చెప్తున్నాను, మా ఛానల్ తరపున కూడా బాధితులకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే కొంతమంది ఇప్పటి వరకు ఈ కేసు మీద మాట్లాడలేదు అని అన్నారో వాళ్ళ గురించి స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో విన్నారు కదండి, డైరెక్ట్గా ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయనతోనే మాట్లాడాము. ఈ కేసు ఇంకా నడుస్తుంది, ఫ్యూచర్లో కూడా దీని మీద న్యాయం వచ్చేంత వరకు ఆయన పోరాడతామంటున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అవి. ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కూడా ఇప్పుడు లేరు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఆ దేశాలకు వెళ్ళిపోతుంటే ఎక్కడున్నా పోలీసులు పట్టించుకోలేదా అని చెప్పేసి మన అడ్వకేట్ సుబ్బు గారు అంటున్నారు. అదే ప్రశ్న నేను కూడా వేస్తున్నానండి. చట్టం అనేది డబ్బులున్న వాళ్ళకు ఒకలాగా, సామాన్యులకు ఒకలాగా పనిచేస్తుందా? ఒకసారి ఆలోచించాలి మీరు కూడా.